హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు నిఫ్టీలో పాసిబుల్ ఎంట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్తో ఓపెన్ అయి డౌన్ఫాల్ అయ్యింది. అయితే మనం మార్కెట్ అనలైజ్ చేస్తున్నాడు. ప్రీవియస్ డేది కూడా మనం చూసుకుంటూ మనం ఇక్కడ అనలైజ్ చేస్తున్నాడు. సో నిన్నటి మార్కెట్ లో ఇది. ఈ లో దగ్గర నుంచి ఈ హైన్ బ్రేక్ చేసి మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి దీన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని అంటారు. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ఫాల్ అయ్యి నేను ఇచ్చిన ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. చూడండి, మార్కెట్ 16 తారీఖున నేను ఇంపార్టెంట్ లెవెల్స్ నేను పోస్ట్ చేశాను. అయితే మార్కెట్ 16, 17 తారీఖు మార్కెట్ అంత మూమెంట్ లేదు. ఇక్కడ నుంచి మూమెంట్ వచ్చింది కానీ ప్రాపర్ ఎంట్రీ పాయింట్స్ అయితే రాలేదు. ఈరోజు చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత చూడండి ఈ వైట్ లైన్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కాబట్టి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. ఈ మార్కెట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. మార్కెట్ అనేది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఇప్పుడు ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకి ఏంటంటే మార్కెట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రిట్రీస్ అక్కడ వరకు వస్తుంది అనేది మనం చూస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మార్కెట్ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఈ రోజు మార్కెట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇన్బ్యాలెన్స్ ఆర్డర్ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయో అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్తున్నప్పుడు ఈ 3 క్యాండిల్స్ ని కానీ తీసుకున్నట్టయితే ఈ మధ్యలో ఉంది ఇంబ్యాలెన్స్, ఈ కిందది ఆర్డర్ బ్లాక్, ఈ రెడ్ కలర్ది ఆర్డర్ బ్లాక్, ఈ బ్లూ కలర్ ఇచ్చింది ఇంబ్యాలెన్స్. అయితే మార్కెట్ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తున్నప్పుడు ఈ లెవెల్ వరకు వచ్చింది. దీన్ని ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అని అంటారు. 1 మినిట్లో ఒకసారి 1 మినిట్ కానీ 3 మినిట్స్లో కానీ మనం ఒకసారి దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నిన్నటి మార్కెట్ది ఆల్రెడీ గీసాను. ఎస్ఎంసి కాన్సెప్ట్ తెలిసినకి ఈ స్వింగ్ హై స్వింగ్ లోస్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఎస్ఎంసి స్ట్రక్చర్ గురించి ఇది మీకు ఎవరికైనా తెలియకపోతే నా ప్రీవియస్ క్లాస్లో ఉంది, మీరు ఒకసారి చూడండి. అంటే ఇక్కడ ఒక హై, ఇది ఒక లో మనకి తెలిసింది. మార్కెట్ చూడండి అక్కడ చాలాసేపు సస్టైన్ అయింది కాబట్టి ఈ మార్కెట్లో పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా అది మనం హై లో కింద గుర్తించం. ఇది ఎన్నర్ స్ట్రక్చర్ అనమాట. మళ్ళీ ఈ రెడ్ పాయింట్ అంటే ఈ హైని కానీ బ్రేక్ చేసినట్టయితే మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్తాం. అంటే మార్కెట్ పైకి వెళ్తుందని దీని అర్థం. చూడండి, ఇక్కడ మార్కెట్ అనేది బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఈరోజు ఇంకా పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మార్కెట్ తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ ఈ హై దగ్గర సపోర్ట్ తీసుకోండి. కాబట్టి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తున్నప్పుడు మనం అక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదు మనము ఇంకొక 2-3 కన్ఫర్మేషన్స్ చూసుకుంటూ ఉండాలి. ఇది ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం అయితే మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యింది, మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తున్నప్పుడు ఈ హై దగ్గర మనకి బేస్ అయ్యింది. ఇప్పుడు ఫిబొనాకీ యూజ్ చేసి ఎలా చూస్తాం, ఈ లో దగ్గర నుంచి హై వరకు గీయాలి. నిన్నటి లో దగ్గర నుంచి ఈ హై వరకు మనం డ్రా చేసాం అనుకోండి, ఇది కరెక్ట్గా రిట్రేస్ ఎక్కడి వరకు అయ్యింది, 0.618 వరకు అయ్యింది. కాబట్టి ఫిబొనాకీ లెవెల్ ప్రకారం కరెక్ట్ లెవెల్ వరకు వచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ అవుతున్నాయి కాబట్టి మనం ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఒక పాయింట్. అలాగే ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఏంటి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ అవుతూ రిజెక్షన్స్ వచ్చింది. ఏ ఏరియాలో వచ్చింది, ప్రీవియస్ డేలో క్లోజ్ అయిన ఏరియా దగ్గర నుంచి మనకి రిజెక్షన్స్ వస్తున్నాయి. అలాగే రెండోది చూడండి, ఇది లో, ఇది లోయర్ హై, లోయర్లో లోయర్ హై, లోయర్లో లోయర్ హై, లోయర్ లో, ఇది లోయర్ హై. ఈ లోయర్ హైని కానీ బ్రేక్ చేసిందంటే మనకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. కాబట్టి ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యి మళ్ళీ రిట్రేస్ అయ్యి మళ్ళీ ఈ లోయర్ హై దగ్గరే సపోర్ట్ తీసుకుంది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. చూడండి, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం విక్ కిందకి. ఇది ఇన్వెస్ట్మెంట్ అయింది. ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇది కానీ పైకి వెళ్తే ఏమవుతుంది, బాస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ డాటింగ్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా సింగిల్ లెగ్ మూవ్, మళ్ళీ రిట్రేస్ అయింది. రిట్రేస్ అయ్యి మళ్ళీ దీన్ని హైని బ్రేక్ చేసింది ఎప్పుడు ఇక్కడ బాస్ అవుతుంది. అంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందని దీని అర్థం. చూడండి, మార్కెట్ ఇలాగా పైకి వెళ్ళింది. ఇది రిట్రేస్ అవుతున్నప్పుడు ఇది కిందకి ఎక్కడ వరకు రావాలి, ఈ స్వింగ్ని బ్రేక్ చేస్తేనే మనకి ఇన్వెస్ట్మెంట్ అయినట్టు అనమాట. కానీ ఇక్కడ బ్రేక్ చేయలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా సింగిల్ లెగ్ మూవ్, మళ్ళీ ఈ లోన్ బ్రేక్ చేసింది కాబట్టి ఇది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామంటే అప్ మూమెంట్ ఇచ్చి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి ఇండ్యూస్మెంట్ అయ్యి
మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు హైని బ్రేక్ చేసింది కాబట్టి ఇది బాస్. ఈ బాస్ అయిందంటే మనం కన్ఫర్మేషన్ ఇది లో అనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే లో కిందకి మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ జరుపుకుంటూ ఉండాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట. అంటే అప్పుడు మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళింది, మళ్ళీ తిరిగి వస్తే ఎక్కడి వరకే వస్తుంది. ఇది కానీ బ్రేక్ చేసిందంటే మళ్ళీ ట్రెండ్ చేంజ్ అవుతున్నది అని దీని అర్థం. ఇది మళ్ళీ తిరిగి ఇక్కడ వెళ్ళి ఇక్కడికి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది కాబట్టి ఇది లో అవుతుంది. కాబట్టి ఇది లో అయిన తర్వాత మళ్ళీ హైని బ్రేక్ చేసింది కాబట్టి బాస్ అయింది. ఇప్పుడు మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ అక్కడ పెట్టుకుంటాం, ఈ లో కిందకి పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత మనం క్యాల్కులేషన్ చేసుకుంటూ ఉండాలి. అంటే మార్కెట్ ఎన్ని పాయింట్స్ పైకి వెళ్ళింది నిఫ్టీ అన్నది. సో ఈరోజు మార్కెట్ నిఫ్టీ 375 పాయింట్స్ 380 పాయింట్స్ వరకు పైకి వెళ్ళింది అని అంటే మార్కెట్ ఆల్మోస్ట్ హై రీచ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇంకా టైట్ చేసేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఒక స్వింగ్ వచ్చిన తర్వాత మనం ఈ స్వింగ్ కిందకి మనం ఎలాగా పెట్టుకోవాలి. నేను మీకు చెప్పినట్టు ఈ 15 మినిట్స్లో చూడండి, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇన్ బ్యాలెన్స్ రెండో వచ్చింది. మార్కెట్ తిరిగి ఎక్కడ వరకు వచ్చింది, ఎక్కడ వరకు వస్తుంది. మనము మార్కెట్ పైకి వెళ్ళిందంటే అది రిట్రేస్ అవుతున్నప్పుడు ఎంత వరకు కిందకి రావచ్చు అన్నది మనం ఇక్కడ చూసుకుంటూ ఉండాలి. ఎస్ఎంసీ కాన్సెప్టే అది. చూడండి, ఇది కరెక్ట్గా ఆర్డర్ బ్లాక్ వరకు వచ్చి రిజెక్షన్స్తో పైకి వెళ్ళిపోయింది. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మనం ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు 3 మినిట్స్లో కూడా ఆర్డర్ బ్లాక్ ఇన్ బ్యాలెన్స్, ఇది 15 మినిట్స్లో గీసినటువంటి ఆర్డర్ బ్లాక్ ఇన్ బ్యాలెన్స్. కాబట్టి మార్కెట్ తిరిగి ఈ ఆర్డర్ బ్లాక్ వరకు వచ్చి రిజెక్షన్స్ వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ దీని మీద సపోర్ట్ తీసుకుంది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. దీని కింద అంటే ఈ స్వింగ్ కిందకి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఎస్ఎంసీ కాన్సెప్ట్ ప్రకారం హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో క్రియేట్ చేసుకుంటూ పైకి వెళ్ళింది మార్కెట్. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి రిట్రేస్ ఎంతవరకు వస్తుంది, ఎంతవరకే రావాలి, ఎంతవరకు వస్తేనే మనకి ఈ ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవుతున్నాడు. ఇక్కడ ఉన్న లోన్ బ్రేక్ చేసుకుని కింద ఉన్న లెవెల్ వరకు వచ్చింది కాబట్టి దీన్ని ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అని అంటాం అన్నమాట. ఇప్పుడు ఈ లెవెల్ వరకు వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ పెట్టుకుని దీని కింద స్వింగ్ కిందకి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. పెట్టుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ హై వరకు కంపల్సరీ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు చెప్పిన ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా తెలియకపోతే ఏమైనా డౌట్లు ఉన్నా సరే నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.